మొన్న నేను ఒక ప్రోగ్రాంకి వెళ్ళినప్పుడు ఒక విద్యార్థి అడిగాడు, సార్ జీవితంలో పైకి రావాలంటే హార్డ్ వర్క్ ముఖ్యమా స్మార్ట్ వర్క్ ముఖ్యమా అని. స్మార్ట్ వర్క్ ఆర్ హార్డ్ వర్క్? స్మార్ట్ వర్క్. నేను అప్పుడు ఏం చెప్పానంటే, ఒక బిల్డింగ్ ఉంది, 10 అంతస్తుల బిల్డింగ్. ఇంపాక్ట్లో హాజరయ్యే అందరికీ ఒక టెస్ట్ పెట్టారు గంప నాగేశ్వరరావు గారు. మీరందరూ 10th ఫ్లోర్కి చేరుకోవాలి, అక్కడ మన మీటింగ్ ఉంది అని చెప్పేసి. మీకు అక్కడ స్టెప్స్ ఉన్నాయి, మీకు లిఫ్ట్ ఉంది, ఈ రెండు మీ దగ్గర ఉన్నాయి. మీరు 10వ అంతస్తుకు చేరుకోవాలి. ఇప్పుడు ఏంటంటే ఆప్షన్ ఈజ్ యువర్స్. ఈ 10 అంతస్తులు మెట్లు ఎక్కితే మీరు ఖచ్చితంగా పైకి చేరుతారు, దెర్ ఇస్ నో డౌట్. లిఫ్ట్ తీసుకున్నా కూడా మీరు 10వ అంతస్తుకు చేరగలరు. అందువల్ల కొంతమంది మెట్లు ఎక్కడం మొదలు పెట్టారు, కొంతమంది లిఫ్ట్లో ఎక్కారు. సడన్గా ఏమైపోయిందంటే పవర్ పోయింది. ఆ లిఫ్ట్ 5వ అంతస్తుకు రాగానే అక్కడ ఆగిపోయింది అనమాట. కానీ ఈ మెట్ల మీద ఎక్కుతున్న వాళ్ళంతా చేరిపోయారు పైకి. సో దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ హార్డ్ వర్క్ అండ్ స్మార్ట్ వర్క్. హార్డ్ వర్క్ మిమ్మల్ని ఖచ్చితంగా 10వ అంతస్తుకు చేరుస్తుంది. హార్డ్ వర్క్ మిమ్మల్ని 10వ అంతస్తుకు ఖచ్చితంగా చేరుతుంది. స్మార్ట్ వర్క్ కూడా మిమ్మల్ని ఖచ్చితంగా చేరుస్తుంది. కానీ స్మార్ట్ వర్క్ మీదే మీరు డిపెండ్ అవుతే యు ఆర్ నాట్ షూర్ వెదర్ యు విల్ రీచ్ ది డెస్టినేషన్ ఆర్ నాట్. హార్డ్ వర్క్ కి దెర్ ఇస్ నో రిప్లేస్మెంట్. ఈ లిఫ్ట్ లేకున్నా పర్వాలేదు, పవర్ ఉన్నా లేకున్నా పర్వాలేదు, కానీ హార్డ్ వర్క్ చేయడం మొదలు పెట్టారంటే మటుకు మీరు ఖచ్చితంగా 10వ అంతస్తు చేరగలరు. ఇప్పుడంతా మనం 20-20 మ్యాచ్లు, వీలైతే 10, ఆ తర్వాత అయితే ఇంకా 5 ఓవర్ల మ్యాచ్లకు కూడా కొన్ని రోజులకు మనం పరిమితం అయిపోతామేమో. కానీ మిమ్మల్ని చూస్తుంటే ఉదయం 9 నుంచి సాయంత్రం 9 వరకు ఎడతెరిపి లేకుండా ఈ కార్యక్రమంలో పాలు పంచుకోవడం అంటే, ముఖ్యంగా జీవితంలో ఏదో చేయాలి, సమాజం కోసం మేమేమన్నా చేయాలన్న తపన మీ అందరిలో కనిపిస్తోంది. ఈ తపన అలాగే మీరు కొనసాగిస్తూ రేపు మంచి వృత్తుల్లో ఉన్నప్పుడు కూడా ఖచ్చితంగా మీరు సమాజం కోసం కృషి చేస్తారని నాకు ఎంతో గొప్ప ఆశ. ఒక చిన్న కథతో మొదలు పెడతాను నేను. ఈరోజు నేను ఒక 2-3 కథలు చెప్తాను, ఎందుకంటే ఆయన చెప్పారు ఉదయం 9 నుంచి సాయంత్రం 9 వరకు ఉన్నారు కాబట్టి కొంచెం లైట్గా ఉండడానికి ఒక కథ మొదలు పెడతాను నేను. అది కూడా ఒక పజిల్ లాంటిది, జాగ్రత్తగా వింటే మీరే సమాధానం చెప్పాలి దానికి. ఒక రైతు ఉన్నాడు. ఆ రైతు ఒక వ్యాపారి దగ్గర అప్పు తీసుకుంటాడు. అప్పు తీసుకుని ఆ అప్పుని తీర్చలేకపోతాడు. అందువల్ల ఆ వ్యాపారి ఈ రైతును అడగడం మొదలు పెడతాడు, నా అప్పు ఎప్పుడు తీరుస్తావు అని. ఆ వ్యాపారికి తెలుసు ఈ రైతు దగ్గర తగినంత ధనం లేదు కాబట్టి అతను నాకు అప్పు తీర్చలేడు అని. ఆ రైతుకు ఒక కూతురు ఉంటుంది, ఒక అమ్మాయి. ఆ అమ్మాయిని ఎలాగైనా పెళ్లి చేసుకోవాలని ఈ వ్యాపారి యొక్క దృష్టి. అందువల్ల ఆ రైతు దగ్గరికి వచ్చి చెప్తాడు, నేను ఈ సంచిలో 2 రాళ్ళు తీసుకుంటాను, ఒక తెల్లరాయి, ఒక నల్లరాయి. ఆ అమ్మాయి కనుక నల్లరాయిని తీస్తే ఆ అమ్మాయి నన్ను పెళ్లి చేసుకోవాలి, ఆ తర్వాత నువ్వు నాకు ఇచ్చిన అప్పు నేను మాఫీ చేస్తాను, అంటే నువ్వు నాకు అప్పు తీర్చాల్సిన అవసరం లేదు. నల్లరాయి తీస్తే. తెల్లరాయి తీస్తే ఆ అమ్మాయి నన్ను పెళ్లి చేసుకోవాల్సిన అవసరము లేదు, నీ అప్పు కూడా తీర్చాల్సిన అవసరము లేదు. కాబట్టి నల్లరాయి తీస్తే ఆ కండిషన్స్, తెల్లరాయి తీస్తే ఈ కండిషన్స్. 3వ కండిషన్ కూడా పెడతాడు, నేను నచ్చక మీ అమ్మాయి గనక ఈ 2 రాళ్ళు తీయడానికి ఇష్టపడకపోతే నేను నిన్ను జైలుకు పంపిస్తాను. 3 కండిషన్ అర్థమయ్యాయి అనుకుంటాను అందరికీ. ఆ వ్యాపారి ఒక తెల్లరాయి, ఒక నల్లరాయి బ్యాగులో ఉంచబోతున్నాడు. నల్లరాయి తీస్తే ఆ అమ్మాయి అతన్ని పెళ్లి చేసుకోవాలి, అప్పు తీరిపోతుంది. తెల్లరాయి తీస్తే పెళ్లి చేసుకోవాల్సిన అవసరం లేదు, అప్పు తీరిపోతుంది. ఏ రాయి తీయకుంటే ఆ రైతు జైలుకు వెళ్లాల్సి వస్తుంది. ఈ పరిస్థితుల్లో ఒక నది ఒడ్డుకు వచ్చారు రైతు, వాళ్ళ అమ్మాయి, వ్యాపారి. ఆ అమ్మాయికి ఇతన్ని పెళ్లి చేసుకోవాల్సిన ఇష్టం లేదు ఆ అమ్మాయికి. కానీ తండ్రి యొక్క పరిస్థితిని చూసి ఆ అమ్మాయి ఒప్పుకొని ఆ నది ఒడ్డుకు వచ్చింది. అందువల్ల ఆ వ్యాపారి దృష్టి ఏంటంటే ఎలాగైనా ఈ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలన్నది వ్యాపారి యొక్క కోరిక.
అందువల్ల ఆ రాళ్లను తీస్తున్నప్పుడు ఏం చేస్తాడంటే 2 నల్ల రాళ్లే తీస్తాడు, తీసి సంచిలో వేసేస్తాడు. యాక్చువల్గా పెట్టాల్సింది తెల్లరాయి, నల్లరాయి. ఆ వ్యాపారి ఉద్దేశం ఏంటంటే ఆ అమ్మాయి బ్యాగ్లోంచి ఏది తీసినా కూడా నల్లరాయే బయటికి రావాలి. అందువల్ల నల్లరాయి తీస్తే ఆ అమ్మాయి పెళ్లి చేసుకోవాలి, ఆ అప్పు తీరిపోతుంది. అది వాడి ఉద్దేశం. కానీ ఆ అమ్మాయి ఆ 2 నల్లరాళ్లను అతను సంచిలో వేయడం చూస్తుంది. కాబట్టి ఇది ప్రశ్న. ఇప్పుడు తర్వాత ఏం కాబోతుంది? ఓకే, కనుక ఈ సంచిలోంచి రాయిని తీస్తే ఖచ్చితంగా అది నల్లరాయే అయిపోతుంది. అందువల్ల నేను వీడిని పెళ్లి చేసుకోవాల్సి వస్తుంది. నేను తీయను అంటే మా నాన్న జైలుకి వెళ్తాడు. అందుకని ఆ అమ్మాయి ఏం చేస్తుందంటే ఆ సంచిలో చేయి పెట్టినట్టు అలా తీసేసి సడన్గా ఏదో అయినట్టు రాయిని వదిలేస్తుంది. అక్కడ కింద చాలా రాళ్ళు పడి ఉంటాయి. కాబట్టి ఆ వ్యాపారి అంటాడు, అలే నువ్వేం చేసావు అంటే ఆ అమ్మాయి అనింది, ఇంకో రాయి ఉంది కదా సంచిలో, ఆ రాయిని చూద్దాం, ఆ రాయి ఏదైతే నేను 2వ రాయిని ఎత్తి ఉంటానని చెప్పేసి ఆ అమ్మాయి 2వ రాయి తీయమంట. ఆ 2వ రాయి తీయగానే అది నల్లరాయి అవుతుంది. అంటే ఆ అమ్మాయి చెప్తుంది, నేను తీసింది తెల్లరాయి, అందువల్ల నేను నిన్ను పెళ్లి చేసుకోవాల్సిన అవసరం లేదు, మా నాన్న అప్పు కూడా తీరిపోయింది అన్నది. దీన్నే స్మార్ట్ వర్క్ అంటారు. స్మార్ట్ వర్క్. మొన్న నేను ఒక ప్రోగ్రాంకి వెళ్ళినప్పుడు ఒక విద్యార్థి అడిగాడు, సార్ జీవితంలో పైకి రావాలంటే హార్డ్ వర్క్ ముఖ్యమా, స్మార్ట్ వర్క్ ముఖ్యమా అని. స్మార్ట్ వర్క్ ఆర్ హార్డ్ వర్క్? స్మార్ట్ వర్క్. నేను అప్పుడు ఏం చెప్పానంటే, ఒక బిల్డింగ్ ఉంది, 10 అంతస్తుల బిల్డింగ్. ఇంపాక్ట్లో హాజరయ్యే అందరికీ ఒక టెస్ట్ పెట్టారు గంప నాగేశ్వరరావు గారు. మీరందరూ 10th ఫ్లోర్కి చేరుకోవాలి, అక్కడ మన మీటింగ్ ఉంది అని చెప్పేసి. మీకు అక్కడ స్టెప్స్ ఉన్నాయి, మీకు లిఫ్ట్ ఉంది. ఈ 2 మీ దగ్గర ఉన్నాయి. మీరు 10వ అంతస్తుకు చేరుకోవాలి. ఇప్పుడు ఏంటంటే ఆప్షన్ ఈజ్ యువర్స్. ఈ 10 అంతస్తులు మెట్లు ఎక్కితే మీరు ఖచ్చితంగా పైకి చేరుతారు, దెర్ ఇస్ నో డౌట్. లిఫ్ట్ తీసుకున్నా కూడా మీరు 10వ అంతస్తుకు చేరగలరు. అందువల్ల కొంతమంది మెట్లు ఎక్కడం మొదలుపెట్టారు, కొంతమంది లిఫ్ట్లో ఎక్కారు. సడన్గా ఏమైపోయిందంటే పవర్ పోయింది. ఆ లిఫ్ట్ 5వ అంతస్తుకు రాగానే అక్కడ ఆగిపోయింది అనమాట. కానీ ఈ మెట్ల మీద ఎక్కుతున్న వాళ్ళంతా చేరిపోయారు పైకి. సో దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ హార్డ్ వర్క్ అండ్ స్మార్ట్ వర్క్. హార్డ్ వర్క్ మిమ్మల్ని ఖచ్చితంగా 10వ అంతస్తుకు చేరుస్తుంది. హార్డ్ వర్క్ మిమ్మల్ని 10వ అంతస్తుకు ఖచ్చితంగా చేరుతుంది. స్మార్ట్ వర్క్ కూడా మిమ్మల్ని ఖచ్చితంగా చేరుస్తుంది. కానీ స్మార్ట్ వర్క్ మీదే మీరు డిపెండ్ అవుతే యు ఆర్ నాట్ షూర్ వెదర్ యూ విల్ రీచ్ ది డెస్టినేషన్ ఆర్ నాట్. హార్డ్ వర్క్కి దెర్ ఈజ్ నో రిప్లేస్మెంట్. ఈ లిఫ్ట్ లేకున్నా పర్వాలేదు, పవర్ ఉన్నా లేకున్నా పర్వాలేదు, కానీ హార్డ్ వర్క్ చేయడం మొదలు పెట్టారంటే మటుకు మీరు ఖచ్చితంగా 10వ అంతస్తు చేరగలరు. అందువల్ల మనకు కావాల్సింది హార్డ్ వర్క్ కూడా కావాలి. అప్పుడప్పుడు ఈ అమ్మాయి కథ ఎందుకు చెప్పానంటే అప్పుడప్పుడు స్మార్ట్ వర్క్ కూడా కావాలి, ఆ తర్వాత టీం వర్క్ కూడా కావాలి మనకు, ఆ తర్వాత నెట్వర్క్ కూడా కావాలి. కాబట్టి ఈ రకమైన మీరు పనులు చేయగలిగితే డెఫినెట్లీ యూ విల్ బి ఎక్సలెంట్. నేను లాస్ట్ ఇంపాక్ట్లో చెప్పాను, ఐ డోంట్ వాంట్ యూ టు బీ సక్సెస్ఫుల్, ఐ వాంట్ టు బీ ఎక్సలెంట్. ఎప్పుడు ఎక్సలెన్స్ దిశగా ప్రయాణం చేయండి. సక్సెస్ఫుల్ దిశగా ప్రయాణం చేస్తే సక్సెస్ఫుల్ అవుతామో లేదో మనకు తెలియదు, కానీ బట్ ఇఫ్ యు గో ఫర్ ఎక్సలెన్స్ డెఫినెట్లీ సక్సెస్ మీ వెంట పరిగెత్తుకుంటూ వస్తుందని లాస్ట్ టైం నేను 3 Idiotsలో ఉదాహరణ చెప్పాను, చివరి కథ. మీరు నేను లాస్ట్ ఇయర్ ఇంపాక్ట్లో చెప్పిన దీన్ని యూట్యూబ్లో చూసి ఉంటారు కాబట్టి నేను వాటిలో ఉన్న అంశాలను మళ్ళీ రిపీట్ చేయట్లేదు నేను. సో ఐ విల్ రిస్ట్రిక్ట్ మై సెల్ఫ్స్ టు న్యూ ఇంపాక్ట్ ప్రోగ్రామ్. మీకు ఈ 3-4 రోజుల్లో ఎంతోమంది చాలా స్కిల్స్ చెప్పింటారు, మేనేజ్మెంట్ స్కిల్స్, కమ్యూనికేషన్ స్కిల్స్, ఆ తర్వాత రకరకాల స్కిల్స్ మీకు ఖచ్చితంగా నేర్పించుంటారు. నేను ఈరోజు ఒక కొత్త సబ్జెక్ట్ గురించి నేను మాట్లాడబోతున్నాను. ఐ విల్ టోటలీ టేక్ యూ టు ఏ డిఫరెంట్ సబ్జెక్ట్ ఆల్ టుగెదర్. దానికి ముందు యువకులుగా మీరు మన భారతదేశం గురించి కొద్దిగా తెలుసుకోవాల్సిన అవసరం చాలా ఉందని నాకు అనిపిస్తుంది.
మనం ఏ దేశంలో అయితే నివసిస్తున్నామో, ఏ ప్రదేశంలో అయితే మనం ఉంటున్నామో, ఆ దేశం యొక్క గొప్పతనాన్ని, ఆ దేశం పట్ల మమకారం, ఆసక్తి, ఆ దేశం పట్ల భక్తి ఉండడం చాలా అవసరం. ఎప్పుడైతే మనకు దేశభక్తి ఉందో, మన దేశాన్ని మనం గౌరవించడం ప్రారంభిస్తామో, అప్పుడు మనం ప్రతి ఒక్కరిని గౌరవించడం మొదలవుతుంది. దేశాన్ని ఇష్టపడని వాడు దేనిని ఇష్టపడలేడు అని ఒక మహానుభావుడు చెప్పాడు. అందువల్ల మన దేశం గురించి అద్భుతమైన భావనలు మనకు ఉండడం చాలా ముఖ్యం. అప్పుడే మన చేసే పనులలోనూ, మనం ఆలోచించే విధానాల్లోనూ దాని రిఫ్లెక్షన్ మీకు తెలుస్తుందన్నమాట. అందువల్ల మళ్ళా ఒక చిన్న కథ చెప్తాను మీకు జపాన్ దేశం గురించి. ఒక జపాన్ పోలీస్ ఆఫీసర్ రాసిన కథ ఇది. మొన్న ఒక పేపర్లో చదవడం జరిగింది. జపాన్లో 2-3 సంవత్సరాల క్రితం ఒక పెద్ద భూకంపం వచ్చింది. ఆ భూకంపం వచ్చాక జపాన్ దేశంలో చాలా రోడ్లు, బిల్డింగులు, బ్రిడ్జ్లు ఇలాంటివన్నీ పడిపోయాయి. ఎంతోమంది నిరాశ్రయులయ్యారు. అప్పుడు వారందరికీ ఈ షెల్టర్స్ అని తయారు చేశారు. అంటే ఎవరైతే ఇళ్ళు కోల్పోయారో వాళ్ళందరినీ తీసుకొచ్చి ఆ షెల్టర్స్లో పెట్టి, ఆ షెల్టర్స్లో వాళ్లకు భోజనం ఇలాంటి వసతులు కల్పించారు. ఒకరోజు ఏమైందంటే, ఈ పోలీస్ ఆఫీసర్కి ఆ షెల్టర్లో డ్యూటీ పడింది. ఆ పోలీస్ ఆఫీసర్ వస్తూ వస్తూ ఇంట్లోంచి ఒక చిన్న టిఫిన్ ప్యాకెట్ తీసుకొని తన కోట్లో పెట్టుకొని ఉన్నాడు. తన కోట్లో చిన్న ప్యాకెట్ పెట్టుకొని ఉన్నాడు. కానీ ఆ రోజు ఏమైందంటే, ఆ షెల్టర్లో భోజనం సప్లై అయింది. భోజనం డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. అందరూ లైన్లో నిలబడ్డారు. ఒక్కొక్కరు వచ్చి వాళ్ళ ప్యాకెట్స్ తీసుకొని వెళ్తున్నారు. ఆ లైన్ చివర్లో ఒక అబ్బాయి ఉన్నాడు, చిన్న అబ్బాయి. ఆ పోలీస్ ఆఫీసర్ చూస్తుంటే ఆ చిన్నవాడి మీదే ఆ పోలీస్ ఆఫీసర్కి దృష్టి ఉంది. కానీ ఆ పోలీస్ ఆఫీసర్కి తెలుసు ఇప్పుడు ఈ ఐటమ్స్ మనం డిస్ట్రిబ్యూట్ చేస్తూ పోయామంటే ఈ భోజనం ఆ అబ్బాయి వరకు రాదు. కాబట్టి ఆ అబ్బాయి ఆకలితో ఉండాల్సి వస్తుందని చెప్పేసి ఆ పోలీస్ ఆఫీసర్ ఏం చేశాడంటే అబ్బాయిని పిలిపించాడు. పిలిస్తే అబ్బాయి వచ్చాడు. అక్కడికి వచ్చి అడిగాడు, ఏంటి సార్ నన్ను పిలిచారంటే, భోజనం తక్కువగా ఉంది ఈరోజు, నీ అంతవరకు ఈ భోజనం రాదు, కాబట్టి నేను ఇంటి నుంచి తెచ్చుకున్న ప్యాకెట్ నా కోట్లో ఉంది, అది నువ్వు తీసుకో అని ఆ అబ్బాయికి ఇచ్చాడు. ఆ అబ్బాయి ఒకసారి దీన్ని చూశాడు. చూసి ఆ భోజనం అంతా ఒక టేబుల్ మీద పెట్టి ఉన్నారు. ఈ ప్యాకెట్ని తీసుకువెళ్ళి ఆ అబ్బాయి వాట్లతో పాటు పెట్టేసి మళ్ళా వెళ్ళి క్యూలో చివర్లో నిల్చున్నాడు అన్నమాట. అంటే ఐ విల్ ఫాలో ది క్యూ. ఇక్కడ ఎంతోమంది ఆకలితో బాధపడుతున్నారు, అలాగని నేను క్యూని జంప్ చేసి నేను రాలేను. ఈ భోజనం కనుక మీరు ఇక్కడ పెట్టగలిగితే కొంతమందికైనా ఈ భోజనం దొరుకుతుంది అని చెప్పేసి ఆ అబ్బాయి మళ్ళా ఆ టిఫిన్ ప్యాకెట్ని అక్కడే పెట్టేసి మళ్ళా అక్కడ వెళ్ళి నిల్చున్నాడు అన్నమాట. అంటే అక్కడ నేర్పించే విలువలు ఎంత గొప్పవైనవో మనం దీని నుంచి నేర్చుకోవాలన్నమాట. మన జీవితంలో ఆ విలువలను కనుక మనం నేర్చుకుంటే మన దేశంలో ప్రస్తుతం ఉన్న పరిస్థితులను మనం ఎదుర్కోగలం. ఎంత మోసాలు చేసినా కూడా నేను ధనవంతుడినైతే పర్వాలేదు, స్వార్థం పెరిగిపోయింది మన దేశంలో. అలాంటి స్వార్థం పెరిగిపోయిన మన దేశంలో ప్రతి ఒక్కరూ ధనవంతులు కావాలనుకొని అటువంటి దేశంలో మనమంతా బతుకుతున్నాం. అందువల్ల ఈ దేశానికి మళ్ళా మనం పూర్వ వైభవాన్ని తీసుకురాగలమా అని మనమంతా ఆలోచించడం చాలా ముఖ్యం. ఎందుకంటే భారతదేశం ఒక మహత్తరమైన దేశం, ఒక అద్భుతమైన దేశం. ప్రపంచ దేశాలన్నిటికీ ముందుగా సంస్కృతి, సంస్కారం, నాగరికత నేర్చుకున్న దేశం భారతదేశం. ఎన్నో దేశాలకు సంస్కారం, సంస్కృతిని నేర్పిన దేశం భారతదేశం. అటువంటి భారతదేశానికి ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లోంచి పూర్వ వైభవాన్ని ఎలా తీసుకురావాలి అని ఎవరు ఆలోచించాలంటే యువత ఆలోచించాలి. ఎప్పుడైతే యువత కంకణం కట్టుకుందో నేను మళ్ళా మా దేశానికి పూర్వ వైభవాన్ని తీసుకురాగలను అని ఖచ్చితంగా మన దేశానికి పూర్వ వైభవం రాగలదు. అందువల్ల మన దేశ పూర్వ వైభవం ఏంటి అన్నది కూడా మనకు తెలియడం చాలా ముఖ్యం. ప్రపంచ దేశాల్లో నాగరికత, సంస్కృతి, సంస్కారం పెరగనప్పుడు మన భారతదేశంలో అద్భుతమైన నాగరికత అభివృద్ధి చెందింది. ఎన్నో శాస్త్రాలలో, ఖగోళ శాస్త్రంలోనూ, గణిత శాస్త్రంలోనూ,
వైద్య శాస్త్రంలోనూ భారతదేశం యొక్క చరిత్ర అద్భుతమైన చరిత్రగా వెలుగొందింది. మీకు చెప్పాలంటే 5వ శతాబ్దంలోనే భాస్కరాచార్యుడు సంవత్సరానికి 360 రోజులు ఉంటాయి అని చెప్పి ఒక క్యాలెండర్ని సృష్టించాడు. ఆర్యభట్టు శూన్యాంకం అంటే ది కాన్సెప్ట్ ఆఫ్ జీరో దాన్ని ఇంట్రడ్యూస్ చేశాడు ఆర్యభట్టు ఎప్పుడు. చరకుడు 2500 సంవత్సరాలకు పూర్వమే ఆయుర్వేద పితామహుడుగా కీర్తి చెందాడు. సుశ్రుతుడు 2600 సంవత్సరాలకు పూర్వమే శస్త్రక్రియలో అద్భుతమైన వ్యక్తిగా ప్రపంచంలో పేరు తెచ్చుకున్నాడు. కణాద మహర్షి అణు సిద్ధాంతాన్ని మొదటిసారిగా ప్రపంచానికి అందజేశాడు. ప్రపంచంలోని మొట్టమొదటి విశ్వవిద్యాలయం క్రీస్తు పూర్వం 700లోనే తక్షశిలలో ఏర్పడింది. ప్రపంచం నలుమూలల నుంచి 10,500 మంది విద్యార్థులు వచ్చి ఆ యూనివర్సిటీలో చదువుకున్నారు. ఇది మన భారతదేశం. దీన్ని మనం గుర్తు చేసుకోవడం చాలా ముఖ్యం. ఎన్నో సంవత్సరాల కింద మన భారతదేశం ఇలా ఉండింది. ఆల్బర్ట్ ఐన్స్టీన్ మన భారతదేశం గురించి ఏమన్నారంటే, మనం భారతీయులకు ఎంతో రుణపడి ఉన్నాం. వారు మనకు ఎలా లెక్కించారో నేర్పించారు. అది తెలియకపోతే ఇప్పటి వరకు ప్రపంచంలో ఇంత శాస్త్రీయ పరిశోధన జరిగి ఉండేది కాదు అని మన భారతదేశాన్ని గురించి ఆల్బర్ట్ ఐన్స్టీన్ చెప్పిన విషయాలు. అందువల్ల ఖగోళ శాస్త్రంలోనూ శాస్త్ర రంగాలలోనూ వైద్య రంగంలోనూ ఇంటర్నెట్లో కూడా ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు మీరు. యాంగస్ మెడిసిన్ రాసిన ది హిస్టరీ ఆఫ్ వరల్డ్ ఎకానమీ ఇన్ ది మిలీనియం, ది హిస్టరీ ఆఫ్ వరల్డ్ ఎకానమీ ఇన్ ది మిలీనియం. ఓఈసిడి అని యునైటెడ్ నేషన్స్ వాళ్ళది ఒక కంట్రీ, ఒక ఓఈసిడి అని ఒక గ్రూప్ ఆఫ్ నేషన్స్ ఉన్నాయి. ఆ నేషన్స్ యొక్క వెబ్సైట్లోకి వెళ్ళి మీరు టైప్ చేస్తే యాంగస్ మ్యాడిసన్ ఈ పుస్తకం మీకు దొరుకుతుంది. ఆ పుస్తకాన్ని చదివితే అందులో 1 AD నుంచి ప్రపంచ దేశాలలో ఆర్థిక వ్యవస్థ ఎలా ఉంది అని ఆ పుస్తకాల్లో రాయడం జరిగింది. అందులో చదివితే భారతదేశం 1755వ సంవత్సరం వరకు ప్రపంచంలోని జీడిపి మీరు తీసుకుంటే అందులో 34% జీడిపి భారతదేశం నుంచి కాంట్రిబ్యూషన్ వచ్చేదని చెప్పారు. 34%. ఆ తరువాత నుంచి 19వ శతాబ్దం వరకు ఎప్పుడైతే బ్రిటిషులు మన దేశానికి వచ్చి మన దేశాన్ని నాశనం చేయడం మొదలుపెట్టారో ఆ సమయానికి చూస్తే 34% నుంచి అది 1%కు తగ్గిపోయింది. అంతవరకు భారతదేశము చైనా ఈ 2 దేశాలు ప్రపంచంలో ఆర్థిక వ్యవస్థలో ఎవరు నెంబర్ 1 అని చెప్పి ఆ 2 దేశాలలో పోటీ పడుతుండేది. అలాంటి దేశం మన భారతదేశం. అందువల్ల అటు వైజ్ఞానిక రంగంలోనూ వైద్య రంగంలోనూ ఆర్థిక రంగంలోనూ ఎంతో అభివృద్ధి చెందిన భారతదేశం ప్రస్తుతం ఏ స్థితిలో ఉన్నది అని మనం ఒక్కసారి గుర్తు చేసుకోవడం చాలా అవసరం. దీనికి కారణాలేంటి? దీనిని మళ్ళా పూర్వ వైభవాన్ని తీసుకురావాలంటే మనం ఏం చేయాలి అన్నది ఒకరోజు మనం ఆలోచించుకుంటే ఖచ్చితంగా మీరందరూ ఈ ఇంపాక్ట్ కార్యక్రమం ద్వారా మీకు వచ్చిన అతిరిక్త శక్తులు, అదేవిధంగా మన దేశాభిమానము ఈ 2 గనుక కలిసితే ఖచ్చితంగా భారతదేశాన్ని మళ్ళా ప్రపంచంలో ఒక అద్భుతమైన దేశంగా మనమందరం తయారు చేయొచ్చు అన్న విశ్వాసం నాకు ఎంతో ఉంది. దాన్ని చేయాల్సిన వాళ్ళు యువతనే. అందుకని నేను ఎప్పుడు జపాన్ దేశం ఉదాహరణ ఇస్తుంటాను. 1945వ సంవత్సరంలో అణుబాంబు దాడులు అయినా కూడా జపాన్ దేశంలోని యువత నిర్ణయించారు, మా దేశాన్ని మళ్ళా పూర్వ వైభవాన్ని మేము తీసుకొస్తాం అని అక్కడి యువత విద్యార్థులు కలిసి నిర్ణయించుకున్నారు. జపాన్ని ఒక అద్భుతమైన దేశంగా వాళ్ళు మార్చగలిగారు. అందువల్ల యువత అనుకుంటే ఖచ్చితంగా ఏదైనా చేయగలరు.